అండి, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. ఉపవాసంలో అంటే ఉపేక్షించుకోవడం, పా అంటే పరీక్షించుకోవడం, వా అంటే ఉపవాసం చేసేటప్పుడు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం, సా అంటే దేవునితో సహవాసంలో ఉండడం, అంటే ముందుకు సాగడం. టోటల్గా ఉపవాసం యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఉపేక్షించుకోవడం, పరీక్షించుకోవడం, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం, దేవునితో సహవాసంలో ఉంటూ ముందుకు సాగడం. మానవపరంగా ఉపవాసం యొక్క అర్థం ఏంటంటే ఏదైనా ఒక కోరికను కోరుకున్నప్పుడు దేవుడిని అది మనం ఆయన నుంచి పొందుకునేంత వరకు కూడా ఆయనలో సహవాసం చేసి ఆయన్ని విడిచిపెట్టకుండా కఠోరమైనటువంటి నిద్ర ఆహారాలు వేసి కఠోరమైనటువంటి దీక్షను కఠోరమైనటువంటి ఓర్పుతో ఆయన యందు కనిపెట్టుకుని ఆయనతో సహవాసం చేసి ఈ కోరిక నెరవేరేంత వరకు కూడా పట్టు వదలకుండా ఆయన్ని పట్టుకోవడమే ఉపవాసం యొక్క అర్థమని మానవులైన మనం అనుకుంటాము. తర్వాత వీడియోల్లో ఉపవాసం చేసి ఉపవాస ప్రార్థన చేసి దేవుని నుంచి వేటిని పొందుకున్నారు, ఎవరెవరు వేటిని పొందుకున్నారు అని రాబోయే వీడియోల్లో వివరిస్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.